వెల్కమ్ టు నిమ్మి కిచెన్. అంతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజైతే నేను చిక్కుడుగాయ బీన్స్ కలిపి చేస్తున్నాను. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మనం చిక్కుడుగాయలు బీన్స్ ఒలిచి పెట్టేసుకోవాలి. ఇవి కుక్కర్లో కొన్ని వాటర్ పోసి ఒక 2 విజిల్స్ పెట్టేసుకోవాలి. ఒక్కొక్కసారి ఒక విజిల్కే ఉడికిపోతాయి. నేనైతే 2 పెట్టేసినాను. బాగా మెత్తగా అయితే ఉడికేసినాయి. చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు మనం తాలింపు అయితే వేసుకుందాము. ఉడకబెట్టుకోకుండా డైరెక్ట్ మగ్గబెట్టి కూడా చేయొచ్చు. నేనైతే ఈరోజు ఉడకబెట్టి చేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే తాలింపు వేద్దాం. ఉల్లిగడ్డలు, కరివేపాకు, జీలకర్ర ఆవాలు వేసి కొంచెం వేయించుకోవాలన్నమాట. మీరు కూడా చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. నేనైతే చిన్న రోల్లో దంచి మసాలా వేసేసిన. మిక్సీకి వేసిన మసాలా కంటే దంచుకొని వేసుకునే మసాలా కర్రీ కూడా బాగా టేస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు టమోటాలు అయితే ఒక చిన్న టమోటా అయితే వేసినాను. నేను ఈరోజు మార్నింగే వీడియో చేసినాను. పిల్లల స్కూల్కి టిఫిన్ లంచ్ బాక్సులు రెడీ చేయాలి కదా, అతి కష్టం మీద వీడియో అయితే తీసినాను. ఇప్పుడైతే ఉప్పు, కారం, పసుపు, టమోటాలు మగ్గిపోయినాయి. ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలి. కారము ఉప్పు మీకు సరిపోయేంత వేసుకోండి. నేను కొంచెం ఎక్కువే తింటాను కాబట్టి నేను కొంచెం ఎక్కువే వేస్తుంటాను. మీకు సరిపోయేంత మీరు వేసుకోండి. కారం, ఉప్పు వేసేటప్పుడు మంట హైలో పెట్టద్దండి, సిమ్లోనే పెట్టుకోండి. ఎందుకంటే ఘాటు వస్తుంది, మాడిపోతుంది అన్నమాట. ఇప్పుడు కలిపేసుకొని మనం ఉడకపెట్టుకున్న బీన్స్, చిక్కుడుకాయలు ఇందులోకి వేసి కలిపేసుకోవాలన్నమాట. ఈ కర్రీ సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి. చాలా ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి చిన్న మంట మీదే సరిపోతుంది అన్నమాట. తొందరగా రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ ఉడకబెట్టేసుకొని రెడీ అయితే ఇవన్నీ వేసేసినాను. ఇప్పుడు ఈ వాటర్ ఉన్నాయి కదా మనం ఉడకబెట్టుకునేవి, ఇవి అన్నంలో ఎసురు పెట్టి చేస్తాం కదా, ఆ ఎసురులోకి కూడా వేసుకోవచ్చు. తర్వాత చారు చేస్తాం కదా, ఆ చారులోకి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఎందుకంటే ఆ నీళ్ళు ఇవి ఉడకపెట్టినవి ప్రోటీన్స్ అన్నీ ఉంటాయని అట్లా పడేయకోకుండా వేస్ట్ కాకుండా ఇలా చేసుకోవచ్చు అని చెప్తున్నాను. నేనైతే ఈరోజు చేయలేదు. చాలా బాగుంటుంది చిక్కుడుకాయ బీన్స్ కర్రీ. పిల్లలకి లంచ్కి, టిఫిన్కి కాబట్టి కొంచెం ఎక్కువే చేసినాను అనమాట. ఈరోజు చపాతీ అయితే చేసినాను. చపాతీలేకే కాకుండా రొట్టెలేక కూడా బాగుంటుంది, అన్నం లేకైనా బాగుంటుంది. ఇప్పుడైతే అన్నీ ఉప్పు, కారం అన్నీ వేసేసుకొని కలిపేసుకొని చిన్న మంట మీదనే చేసేసుకోండి. కొంచెం డిస్టర్బెన్స్ అయితే అనిపిస్తుంటుంది, మీకు ఏమనుకోకండి. ఇప్పుడైతే బాగా కలిపేసుకొని ఉప్పు సరిపోలేకుంటే ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మనము అది అయితే మగ్గిపోయే లోపల మనము కొత్తిమీర, ఎల్లిపాయలు, అల్లం చిన్న రోల్ ఉంది కదా, దాంట్లో అయితే నేనైతే దంచేసుకుంటున్నాను. నాకు వీలైనప్పుడల్లా ఇలా దంచి వేసేసుకుంటాను, బాగుంటుంది టేస్ట్ అని. ఇట్లా దంచేసుకొని ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, అందులోకి ధనియాల పొడి వేసి దంచేసుకొని ఆ కర్రీలోకి అయితే వేసేసుకోవాలన్నమాట. కర్రీలోకి వేసుకొని దంచేసుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయ బీన్స్ కర్రీ అయితే రెడీ అవుతుంది. ఆ మసాలా మనం కట్ చేసుకున్న మసాలా ఇందులోకి వేసి కలిపేసుకోవాలి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చపాతీలకు బాగుంటుంది, రొట్టెలకు కూడా బాగుంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉప్పు సరిపోలేదంటే ఉప్పు వేసుకోవాలి. పైన కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే వేయలేదు. చిక్కుడుకాయ బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.